హాయ్ అండి, అందరికీ నమస్తే. పిల్లర్స్ ఇలా గుంటలు తీసాక ఇలా దొడ్డు కంకర వేసారు. మొత్తము వేసి పైకి వెళ్ళి ఈ పౌడర్ లాగా కొంచెం లైట్గా సిమెంట్ కలిపి పౌడర్ లాగా వేస్తారంట. ఇలా ఫస్ట్ ఇలా మన ఇంట్లో అయితే ఇలా చూసుకుంటూ ఉంటాం. పిల్లర్స్ కింద పిల్లర్స్ కట్టడానికి ఇలా వేస్తారు. మొత్తం తడి పొడి లాగా వేస్తారు. ఇది అందులోకి దిగేసి మొత్తం లెవెల్ చేయాలి. మరీ ఎక్కువ మెత్తగా లేకుండా మరీ పొడిగా లేకుండా మామూలుగా లేచి కొట్టాలి. అంటే ఇలా కొడతారంట. మా పిల్లర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక సీక్లు స్టీల్ వచ్చేసిందండి. అలా వేసినాక ఇక పిల్లర్స్కి తయారు చేస్తారు. అవి కట్ చేసి అలా ఇలా తయారు చేస్తారు. మొత్తం పిల్లలు తయారు చేసినాక తడిపొడి వేస్తారు కదా. ఇప్పుడు అది కాలం అంటే పిల్లర్ పెట్టడానికి అనేసి మార్క్ చేస్తారండి. ఇలా ఆ ప్లేస్లో పిల్లర్ వస్తుంది. ఇలా గుండు అని ఒకటి ఉంటుంది కదా, దాంతో చూస్తారు కరెక్ట్గా. అలా తాడులు ఎట్లా కట్టారు చూడండి. మొత్తము ఇక్కడ పిల్లర్ రావాలి అన్నట్టుగా ఆ తాడు సెంటర్లో పిల్లర్ వస్తుందంట. ఆ రకంగా ఇలా టిక్ పెట్టేస్తారు. ఇట్లా టిక్కులు పెట్టేసుకుంటున్నారంటే అక్కడ కాలం వస్తుంది అనేసి. కాలం అంటే పిల్లర్. ఇది ఈ రకంగా ఇలా మార్క్స్ చేసుకుంటారు. అంటే పిల్లర్ అక్కడే రావాలి అన్నట్టుగా. వాళ్ళు ఎంత పని ఉంటుంది కదండి. మనము కాలు పిల్లర్స్ అనుకుంటాం కానీ అసలు అల్లు స్టార్ట్ చేసినామంటే పని మస్తు వాళ్ళు ఎంత పని ఉంటుంది. కరెక్ట్గా వేసుకోవాలి. చాలా పని. పిల్లర్స్ నిల్చోపెడుతున్నారు. ఇవి ఇట్లా కాలమ్స్ వేసారు కదా, మార్క్స్ వేసారు కదా, ఆ మార్క్ మీద నిల్చోపెడతారు. అన్నీ నిల్చోపెట్టారు. పూజ చేసి కొబ్బరికాయ కొట్టమన్నారండి. కొబ్బరికాయ కొట్టాము. ఇక స్టార్ట్ అయింది పిల్లర్స్. అది అంటే పిల్లర్స్ అంటే కింద బేస్
కూర్చోవడానికి. మొత్తం కంకర సిమెంట్ వేస్తారు, ఇసుక ఇలా. అది పుట్టింగ్, దీన్ని పుట్టింగ్ అంటారంట. ఈ పుట్టింగ్ మంచిగా గట్టిగా ఎంత వరకు రావాలో అది మార్క్ వేసుకొని ఆ పుట్టింగ్ చాలా సిమెంట్కి ఇట్లా ఫుల్ వేసి కరెక్ట్గా నిల్చోపెడతారు. ఇది ఇలా అన్నీ నింపేసుకుంటారు. అలా కింద సిమెంట్ మొత్తం వేసేసి నింపేశారు కదా. ఇప్పుడు వాటికి గట్టిగా అయినాక ఇవి సెంటరింగ్ పెట్టి వీటి లోపల కంకర సిమెంట్ ఇసుక వేసి మళ్ళీ ఇది నింపాలి. ఇదంతే మనకు అంటే ఎంతవరకు అనేసి ఆ గుంటలు నింపేంత వరకు వేస్తారంట. ఇలా. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.